హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో సమ్మర్స్ మామూలుగా లేవు కదా. హైదరాబాద్లో అయినా ఎక్కడైనా సమ్మర్ అనేది హాట్గా నడుస్తుంది. మాకైతే షూటింగ్స్లో లిటరల్గా అసలు చెమటలు ఇలా కారిపోతున్నాయి అనమాట. సో ఈ సమ్మర్లో ఏంటంటే జనరల్గా ఏదన్నా స్నాక్ ఐటమ్స్ అలా ఇంట్లో చేసుకుంటారు కదా. సో అలా ఈరోజు ఒక హెల్దీ వే ఆఫ్ స్నాకింగ్ ఈరోజు మీకు చూపిస్తాను. ఎప్పుడన్నా ఆకలి వేసినప్పుడు అలా హెల్దీగా తినాలి, లేదంటే ఏదైనా ప్రాపర్ డైట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది. అది కూడా ఆవకాడోతో చేస్తున్నాను. ఆవకాడో ఏంటంటే ఇలా ఉంటే పండుగ ఉంటుంది లోపల. సో కొంచెం పచ్చిది ఏంటంటే కొంచెం వగరుగా ఉంటుంది, అంత టేస్ట్ బాగుండదు. ఇదైతే లైట్ స్వీట్తో బటరీ టెక్స్చర్గా ఈ టెక్స్చర్కి అయితే చాలా బాగా వస్తుంది అనమాట. సో దీంతో ఆవకాడో టోస్ట్ లాగా బ్రెడ్ మీద వేస్ట్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు ఉట్టి సలాడ్ లాగా కూడా చేసుకుని తినచ్చు, గోకమాలి అంటారు. సో మా బాబు పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తున్నాడు. సో సో ప్రాసెస్ అయితే చాలా ఈజీయే, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్. సో లెట్స్ స్టార్ట్. సో దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఫస్ట్ ఆవకాడో నేనైతే హాఫే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ తినరు మా ఇంట్లో, నేను మా బుడ్డోడు స్నాక్స్ ఆల్రెడీ ఈరోజు అయిపోయింది కాబట్టి హాఫే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ చిన్న సైజ్ టమాటోలో హాఫ్ టమాటో తీసుకున్నాను, అండ్ కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు. ఇది ఏంటంటే చీజ్, మోజరెల్లా చీజ్. ఇది ఆప్షనల్ అండి, ఇది వేస్తే కొంచెం బాగుంటుంది అని. అండ్ పెప్పరు, చిల్లీ ఫ్లేక్స్ అండ్ బ్రెడ్, బటర్. సో సింపుల్ ఇంగ్రీడియంట్సే, చేయడం కూడా చాలా ఈజీయే. ఆవకాడో కట్ చేయడం ఈజీయే, లోపల పెద్ద గింజ ఉంటుంది. ఇలా తీసేయడమే. ఇలా ఇది చాలా రైప్గా ఉంది, అంటే మరీ పండుగ లేదు కానీ మంచి టెక్స్చర్లో ఉంది. ఫస్ట్ దీన్ని స్కూప్ చేసేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని మిక్సింగ్ బౌల్లో ఇలా మ్యాష్ అయిపోతుంది. ఇలా మ్యాష్ చేసేసుకోవడమే. ఇప్పుడు అవకాడో కొంచెం తక్కువే ఉన్నాయి, అంటే 50 రూపీస్ పీస్, 60 రూపీస్ అలా ఉన్నాయి. యూజువల్గా ఒక్కొక్కసారి 1 kg 300, 400, 250 అలా కూడా ఉంటాయి. సో ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం మనకి మంచి ప్రైస్లోనే వస్తుంది. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా ఒకవేళ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. టొమాటోస్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మీ ఇష్టం, అంటే కారం ఇంకా కొంచెం తింటారు అంటే వేసుకోవచ్చు, బట్ హాఫే కాబట్టి ఇంతకన్నా ఎక్కువ వేస్ట్, అంటే మరీ స్పైసీగా అయిపోతుంది. కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, అంటే వేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. బట్ ఒక్కదానికి మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయని ఈరోజు అవాయిడ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ కొంచెం ఆరిగానో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మిక్స్డ్ హర్బ్స్ కంటే ఆరిగానో బాగుంటుంది. ఆరిగానో కూడా జస్ట్ చిన్న పించ్ వేస్తున్నాను. కొంచెం ఇలా క్రష్ చేసేయండి, బాగుంటుంది. అండ్ కొంచెం సాల్ట్. ఒకవేళ మీరు సలాడ్ లాగా తినాలనుకోండి, ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆలివ్ ఆయిల్ జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకొని తింటే అంటే మంచి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు నేను తవా మీద కొంచెం లైట్గా గ్రిల్ చేస్తున్నాను కాబట్టి బ్రెడ్తో ఆయిల్ అవసరం లేదు, అంటే దీంట్లో ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉట్టి ఇలాగే సలాడ్ లాగా తినాలనుకుంటే మాత్రం మీరు కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి నేను సార్ బ్రెడ్ తీసుకుంటున్నాను, అంటే ఇదేంటంటే మిల్క్ బ్రెడ్ లాగా ఉండదు టేస్ట్. సో మీకు ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది. ఆ బ్రెడ్ 2 slices తీసుకుంటున్నా. ఇలా మనం ప్లేస్ చేసుకొని ఇది మనం స్ప్రెడ్ చేసుకోవాలి.
శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు, లేదంటే సింగిల్గా కూడా చేసుకోవచ్చు. నేను మొత్తం ఒక దాంట్లోనే పెట్టేస్తున్నాను. శాండ్విచ్ లాగా అయితే నాకు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. సమ్మర్లో శాండ్విచెస్, ఇట్లాంటి సలాడ్స్ లైట్గా ఉండేవి నేనైతే ఇంట్లో చాలా చేసుకుంటూ ఉంటాను. బట్ ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడైతే నార్మల్ రెగ్యులర్ ఫుడ్ తినేస్తాను. కానీ కొంచెం ఓపిక ఉంది, ఇంట్రెస్టింగ్గా చేసుకుని తినాలి అంటే మాత్రం డెఫినెట్గా చేసుకుంటాను. సో నాకేంటంటే షూటింగ్స్ చేసి వచ్చి ఒక్కొక్కసారి ఇంట్లో టైర్డ్గా ఉంటుంది కాబట్టి ఓపిక ఉండదు చేసుకోవడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ప్రాసెస్ కదా. నార్మల్ కూరలు అంటే అందరితో పాటు తినేస్తాము, మనకి స్పెషల్గా చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. ఇంతకుముందు అయితే మా మమ్మీ అన్నీ చేసి పెట్టేది కాబట్టి నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. స్ప్రెడ్ చేసేసి దీంట్లో ఇప్పుడు ఇది చీజ్ ఉంది కదా, చీజ్ గ్రేట్ చేస్తున్నాను. చీజ్ లేకపోయినా బాగానే ఉంటుందండి, బట్ చీజ్ వేసుకుంటే కొంచెం ఇది అన్హెల్దీ అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ స్కిప్. నాకు కొంచెం ఇప్పుడు వేసుకొని తినాలనిపిస్తుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. ఏదన్నా చీజ్ వేసుకోవచ్చు. అంతే. దీని మీద ఇలా ప్లేస్ చేసేయడమే. జస్ట్ కొంచెం ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే కొంచెం స్టిక్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం బటర్ తీసుకుంటున్నా. సో అందులో కొంచెం సాల్ట్, అందుకే ఎక్కువ వేయలేదు మరి. పైన కూడా లైట్గా రాసేస్తున్నాను. సో దీన్ని ఏంటంటే చాలా స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కొంచెం లోపలేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఆ చీజ్ ఏదైతే వేసామో అది మెల్ట్ అవ్వాలి కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లో కవర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా వదిలేసినా పర్లేదు. కవర్ చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఒక సైడ్ మంచిగా ఇలా క్రిస్పీగా వచ్చేసింది, నెక్స్ట్ సైడ్ కూడా తిప్పుకున్నాను. సో భలే క్రిస్పీగా వచ్చేసింది. సో ఒక్కొక్కసారి ఏంటంటే సలాడ్స్ లాగా తినబుద్ధి కాదు కాబట్టి బ్రెడ్తో అనుకోండి, మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతే, చాలా యమ్మీగా ఉంటుంది. దీన్ని కట్ చేస్తాను. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ట్రై చేస్తున్నా. నిజంగా చాలా బాగుంది. అంటే చాలా మందికి అవకాడో నచ్చదు కదా, ఇలా తింటే అసలు అవకాడో లాగా అనిపించదు టేస్ట్. మా మమ్మీని పిలిచి ఒకసారి టేస్ట్ చూపిద్దాము. కొంచెం తిని వద్దా? అమ్మ నువ్వు చేసేదానికి కదా ఇంతకుముందు, అలాంటిదే కొంచెం డిఫరెంట్. చాలా బాగుంది కదా నాన్న, నువ్వు తిను. బాగుందా? నైస్. సో మీరు కూడా డెఫినెట్. ఓ వావ్, థ్యాంక్ యూ సో మచ్. బాగుందని చెప్పా, మేము చెప్పించినట్టు చెప్తున్నాడు. సో యాక్చువల్లీ చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడైనా స్నాక్స్కి లాగా, లేదంటే బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి ఎప్పుడైనా తినచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, లవ్ యూ. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.